హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనతో పాటు బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. సో వారితో ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి బీజేపీ పార్టీ మీద, వాటిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ హెచ్యు ఏదైతే భూముల వ్యవహారం ఉందో దీంట్లో బీజేపీ హస్తం కూడా ఉంది. ఏదైతే బ్రోకరిజం జరిగిందో ఆ బ్రోకరిజం ఏదైతే ఉందో 170 కోట్ల బ్రోకర్కి ఏదైతే వాళ్ళు డబ్బులు ఇచ్చారో సో దాంట్లో ఈ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏంది? బ్రోకర్ రాష్ట్రీయ సమితి. బ్రోకరేజ్ ఉన్నదే బీఆర్ఎస్ లా, అవినీతి ఉన్నదే బీఆర్ఎస్ లా, లిక్కర్ స్కామ్లు ఉందే బీఆర్ఎస్ లా, కాళేశ్వరం స్కామ్ ఉందే బీఆర్ఎస్ లా. డ్రగ్స్ రాజా మాట్లాడితే మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పనికిరాని ఆరోపణలు. హెచ్సియు స్టార్ట్ చేసిందే వాళ్ళు, హెచ్సియులో గొడవ స్టార్ట్ చేసిందే వాళ్ళు, అమ్ముదామనే ప్రయత్నం చేసిందే వాళ్ళు. మేము మా బీజేవైఎం అంతా కలిపి దునియా ప్రొటెస్ట్ చేసి ఆ ల్యాండ్లకి మా ఎంపీలు ఢిల్లీలో మాట్లాడి కూడా ఈ ల్యాండ్ ని ఒక స్టే ఆర్డర్ రేంజ్ లో తీసుకొచ్చు. వీళ్ళు స్కామ్ల గురించి మాట్లాడుతున్నట్టే దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉన్నది. సిగ్గు లేకుండా పనికిరాని ఆరోపణలు బంద్ చేసి ప్రజల గురించి పనిచేయమండి, ప్రజల సంక్షేమం గురించి పనిచేయండి. ఏవేవి కాంగ్రెస్ తప్పిదాలు చేస్తున్నారో మేము ఎట్లా నిలదీస్తున్నామో ఆ ప్రయత్నం చేయకుండా వీళ్ళ ఆరోపణ స్కామ్ల పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మాట్లాడే అర్హతనే లేదు. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే పక్కాగా ఒక బీజేపీకి సంబంధించిన ఎంపీఏ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి మొత్తానికి హెల్ప్ చేస్తా ఉన్నాడు. సో ఈ డబ్బులన్నీ ఈ లావాదేవీలన్నీ తనే చూసుకుంటా ఉన్నాడు, తన హస్తంతోనే జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. పక్కాగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాడు. ఆధారాలు ఉంటే చూపిమనాలి కానీ ఈ పనికిరాని మాటలు. ఆధారాలు ఉంటే చూపిరా భయ్, నీ మీద ఆధారాలు ఉన్నాయి, మస్తు చూపించినాం, మేము మస్తు చూపించినాం. రకుల్ రావు అంటారు కదా ఆయనని, గదే అంటారు కదా రకుల్ రావు. చెల్లె ఆధారాలతో ఏడికి పోయిందో అందరికి తెలుసు. లిక్కర్ రాని ఇవన్నీ పనికిరాని. బీజేపీ పార్టీ అంటేనే స్కీమ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్ల పార్టీ. అన్న ఇప్పుడు ఏదైతే మీరు ఏప్రిల్ 14 తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో సో ఈ కార్యక్రమాన్ని రాజకీయం కోసం తీసుకుంటున్నారా లేకపోతే ఎస్సీ ఏదైతే ఈ కులాలు ఉన్నాయో వీటి అభ్యున్నతి కోసం తీసుకుంటున్నారు? ఆయన టోటల్ గా బీజేపీ పార్టీ పనిచేసేది ప్రజల అభివృద్ధి గురించి, అభ్యున్నతి గురించి. ఇవాళ ఆయన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలని గుర్తించక ఉల్టా అవమానించిన పరిస్థితి కాంగ్రెస్ లేదు. అంత చరిత్ర ఉన్న మనిషినే అవమానపరిచిన 100 ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అందరు చూసిరు కూడా. ఇవాళ ప్రజలకు చేరువ చేయాల పెద్ద మనిషి చేసిన మంచిని కానీ ఆ రాజ్యాంగాన్ని రచించిన ఆయన గురించి కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో స్కూల్ లెవెల్లో పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంగా అసలు ఎస్సీలని ఎస్టీలని ఏ రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినవి చూపించాలి. ఎందుకంటే వీళ్ళ మాటలకి మభ్యపడిపోయే పరిస్థితులు ఉన్నది ఎస్సీ ఎస్టీ వర్గాలు. సో వీళ్ళు ఎంత అన్యాయం చేసిర్రు, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎంత అన్యాయం చేసిర్రు. సెంట్రల్ లా 55-60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఆయనను ఏ విధంగా అవమానపరిచిర్రు, ఎస్సీ ఎస్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేసిర్రు అని చెప్పి చూపించే ప్రయత్నం కూడా ఉంది. అన్న మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పదవి ఉందో ఎందుకు డిలే అవుతుంది? అదే అధిష్టానం సబ్జెక్ట్. అది ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం ఉంది. డిలే ఏముంది? అది డిలే అంటూ ఏం లేదు, అది ప్రాసెస్ ప్రకారం అవుతుంది. 2 వర్గాల మధ్య పోరులో ఆగిపోతుందని తెలుస్తా ఉంది. వర్గాలు లేవు. వర్గాలు ఉంటే ఇవాళ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఇంకా రాబోతున్నారు లీడర్లు. వర్గాపూర్ ఉంటారు రాదు. వర్గపూర్ ముంగట ఉంటుంది, గాంధీ భవన్లో ఉంటుంది వర్గపూర్. కుటుంబ పాలన ఏడు ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఈ రెండిటికి భిన్నంగా అభివృద్ధి పాలన, ప్రజాపాలన, అవినీతి రహిత పాలన, స్కీమ్ల ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి గురించి ప్రజలకు ఏం చెప్తారు? ఏమి ఆయనను ఘన నివాళులు అర్పించాలి. 13 రోజుల పాటు బీజేపీ ఒక పండుగ లెక్క ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని ప్రజలకి ఆయన చేసిన సేవలని వివరిస్తూ ముందుకు సాగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.